ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచి దృఢపరచుము. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 28వ వచనం. బట్ కమిషన్ జాషువా అండ్ ఎంకరేజ్ అండ్ స్ట్రెంథెన్ హిమ్. డెటర్నమీ చాప్టర్ 3 verse 28. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఏదైనా సాధించాలి అనుకుంటున్న తరుణంలో ఎవరైనా వచ్చి మనల్ని చూసి నీవు చేయగలవు, నీవు సాధించగలవు, నీకు నేను తోడుంటాను, నీ వలన అవుతుంది, నువ్వు వెనకడుగు వెయ్యకు అని ఇటువంటి మాటలు చెప్పినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతాం కదా. ముందున్న మార్గము కష్టమే అయినప్పటికీ ఎవరైనా మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మనము అది కష్టమైన దానిని సాధించగలుగుతాం. ఈరోజు నా లేఖన భాగంలో మనము చూసినట్లయితే ఈ మాటలు యెహోషువకు చెప్పమని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఇజ్రాయేలీలను కానానుకు నడిపే సమయంలో ఇంకా కొంత దూరం అయితే దేవుడు చూపించిన వాగ్దాన భూమికి చేరుతాము అనుకున్న సందర్భంలో మోషేతో అంటున్నాడు, ఇక నీ సమయం అయిపోయింది కనుక నీ తరువాత బాధ్యతలు యెహోషువకు అప్పగించు, అతను నీకు బదులుగా ఇజ్రాయేలీలను వాగ్దాన దేశమునకు చేరులాగున అతనికి ఆజ్ఞ ఇవ్వు అని అన్నాడు. అయితే దేవుడు మోషేతో నీవు ఇక ఇజ్రాయేలీలను నడుపయ్యా అని మాత్రమే చెప్పలేదు. మరి ఏమని చెప్పాడంటే వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచి దృఢపరచుము, అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరుచుకొన చేయును అని. అంటే మోషే యెహోషువకు పని అప్పగించి చేతులు దులుపుకోలేదు. యెహోషువను దృఢపరచాలని దేవుడు మోషేకి చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. సర్వసాధారణంగా అంత పెద్ద జనసమూహమును నడపాలి, వారిని నడిపించాలంటే ఎవరికైనా భయమే కదండి. కొందరు మాట వింటారు, ఇంకొందరు మాట వినరు. ఐగుప్తులో మోషే ద్వారా జరిగించిన 10 అద్భుతములను చూచి కూడా మోషేకే ఎదురు తిరిగిన ప్రజలు ఇక యెహోషువను లెక్క చేస్తారని ఎలా అనుకుంటారు? ఆ బాధ్యత ఇవ్వగానే తప్పకుండా నేను చేయగలనా, నేను నడిపించగలనా అనే కదా ఎవరైనా ఆలోచిస్తారు. అలా ఆలోచన యెహోషువకు వస్తుందని తెలిసే దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు అతన్ని ధైర్యపరచు, బలహీన పడొద్దు అని చెప్పు, దృఢపరచు, నీవు చేయగలవు అనే విశ్వాసాన్ని అతనిలో పుట్టించు అని చెప్పమన్నాడు. అలా కాకుండా మోషే, ఏమయ్యా యెహోషువ, వీరిని ఎలా నడుపుతావు? ఇన్ని సంవత్సరాలు వీళ్ళతో నేను వేగలేకపోయాను, వీరి కోసం మరీ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను, ఎన్నోసార్లు దేవునిపైన నాపైన తిరుగుబాటు చేశారు, అయినా సహించాను, భరించాను, మరి రేపొద్దున నీ పరిస్థితి ఏంటో అని మాట్లాడితే యెహోషువ ముందుకు వెళ్ళగలిగేవాడా? ఇజ్రాయేలును కానాను చేర్చగలిగేవాడా? ఖచ్చితంగా ఆ మాటలకే సగము బలహీనపడేవాడు. అందుకే దేవుడు మోషేతో ప్రత్యేకంగా చెప్పాడు, అతన్ని నువ్వు ఎంకరేజ్ చెయ్యి అని. నీకేం కాదు, నాకు దేవుడు తోడై ఉన్నట్లే నీకు దేవుడు తోడై ఉంటాడని, ఏ సమస్య అయినా దేవుని యొక్క సహాయము నీకు అందుతుందని చెప్పి యెహోషువను ధైర్యపరిచాడు, దృఢపరిచాడండి. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మీ చదువుల్లో, మీ పనుల్లో, మీరు మీ వ్యాపారంలో, మీ కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు తప్పకుండా కావాలి కదా. మిమ్మల్ని మాటల ద్వారా ప్రోత్సహించేవారు ఉంటే మీరు అన్నిటిలో కూడా దేవుని సహాయము ద్వారా విజయం సాధించగలుగుతారు. ఒకవేళ అలాంటి వారు కాకుండా మిమ్మల్ని బలహీనపరిచేవారు, మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవారు ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది. ఒక వ్యక్తి మంచిగా పనిచేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, కష్టపడి పనిచేస్తున్నప్పుడు అతనికి ఒక ప్రోత్సాహం ఇస్తే, అతని శ్రమను గుర్తిస్తే ఇంకా యాక్టివ్గా పనిచేస్తాడు, రెట్టింపు ఉత్సాహముతో ముందుకు వెళ్తాడు. ఈ రోజున బహుశా అలా నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించేవారు లేరేమో, నీ అనేవారు ఉన్నా వారెవరూ నిన్ను ఎంకరేజ్ చేయడం లేదేమో.
వారిని బట్టి నీవు బలహీనపడకు. దేవుని వాక్యము, దేవుని మాటలు ఎప్పుడూ నిన్ను బలపరుస్తాయని గుర్తించు. నీవు నీ పనుల్లో ముందుకు వెళ్ళడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి, నీ చదువుల్లో రాణించడానికి, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో, ముఖ్యంగా నీ ఆత్మను ఎలా నిత్య నరకాగ్ని నుండి కాపాడుకోవాలో మన పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. నీకు కావలసిన ఆలోచన ఇస్తుంది, నిన్ను అనుక్షణము ప్రోత్సహిస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును పట్టుకొని ముందుకు సాగు, విజయము నీదే. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, అయా యెహోషువను బలపరిచిన దేవుడవు, మోషే ద్వారా తండ్రి అయా ప్రోత్సహించేటువంటి మాటలను మాట్లాడి ప్రభువా ఆదరించారు, బలపరిచారు, మరి ప్రోత్సహించారు, మరి తండ్రి దృఢపరిచారు ప్రభువా. మరి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, నీవు మాకు తోడుగా ఉంటే మేము ఏదైనా చేయగలమని, అయా అసాధ్యాలను సుసాధ్యములుగా చేయగల దేవుడవని మేము నమ్మిక ఉంచి మీ పైన విశ్వాసం ఉంచి మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను కూడా ఆలకించే దేవుడవు. మరి యెహోషువను నడిపించిన రీతిగా మమ్మల్ని కూడా అయా మరి నడిపించగల దేవుడవని నమ్ముచున్నాం ప్రభా. అయా మరి సమయంలో ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. ఈ రోజున కృంగిపోయినా, నలిగిపోయినా, విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి నా ప్రభువా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను తీసివేయండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి, అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి ప్రభా. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి యేసు నామములో గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా వారి యొక్క రాకపోకల్లో తండ్రి మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలై, వ్యభిచార వ్యసనాలకు బానిసలై, గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్న ధనమంతా తండ్రి పోయి తండ్రి రిక్తులుగా మారినటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి అన్నిటిని తొడవండి ప్రభా. ఆ వ్యసనాల నుండి, ఆ బంధకాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ముఖ్యంగా తండ్రి రక్షణ లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ అనుభవాన్ని తండ్రి అయా చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి బిడ్డలు తండ్రి అనేకులు రక్షింపబడడానికి సహాయం దయచేయండి. అయా ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో వారిని తండ్రి అయా క్షమించి తండ్రి వారిని మీరే తండ్రి మీ కొరకు అయా సంపాదించుకోమని వేడుకుంటున్నాం ప్రభు. అదే విధంగా నా ప్రభువ అయా మరి ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, చేతి పనులు చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి, వ్యవసాయదారులను దీవించండి, వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహాల విషయంలో ఈ గొప్ప కార్యాన్ని జరిగించండి, మీ చిత్తము చేతనే తండ్రి వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి ప్రభు. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభు మరి తండ్రి విదేశాలకు వెళ్ళనై ఉన్నారో ప్రతి బిడ్డ యొక్క తండ్రి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా మీ జ్ఞానము చేత బిడ్డలను తండ్రి నింపండి, ఆ జాబును తండ్రి వారు పొందుకొనున్నట్లుగా మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి ఇతర దేశాల్లో ఉంటూ ప్రభువా అయా మరి తండ్రి పని చేసుకుంటూ తండ్రి బలహీనమైపోయిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఇతర రాష్ట్రాలను తండ్రి ఆ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యం దయచండి, వృద్ధులను మీరు బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. అయ్యా వారిని లేవనెత్తండి నా ప్రభువా. సంఘాలను దీవించండి, సంఘానికి శిరస్సై మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ప్రతి బిడ్డకు తోడై ఉండండి, వారు అనుభవిస్తున్న ప్రతి బాధ నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలి అంటున్నావు తండ్రి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ధైర్యము కోల్పోయి అయా మరి తండ్రి దిక్కు తోచని స్థితిలో ఉండి ప్రభువా మరి చావే శరణమని తండ్రి బిడ్డలు తలంచుతూ అయా మీ సన్నిధిలో గోజాడుతూ మొరపెడుతున్నారో ప్రభువా వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి తండ్రి అయా మీరే తండ్రి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.